టీడీపీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు ద్రోహి ఎవరు అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోండి. నేను పోలవరానికి సంబంధించి చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగిన. ఏంటి ఆ ప్రశ్న అంటే, వెన్ డిడ్ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్స్ అని చెప్పేసి ప్రశ్న అడిగితే దానికి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం ఏంటంటే 3 ఏప్రిల్ 1980 రోజు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు పోలవరం ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు అని చెప్పేసి చాట్ జీపీటీ చెప్పింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది 1980లో మొదలైంది. దాని తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని క్లియరెన్స్లు తీసుకుని 2009లో పోలవరం పనులు మొదలైనవి. కాకపోతే పోలవరం ద్రోహి ఎవరు అంటే 1980లో ఫౌండేషన్ స్టోన్ వేశాక 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని అస్సలు పట్టించుకోలేదు. దాదాపుగా 2 సార్లు, అంటే 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి మీరు పోలవరాన్ని పట్టించుకోకుండా తీసుకుపోయి సైడులో పడేసి ఈరోజు పోలవరం అని చెప్పేసి రాజకీయాలు చేస్తున్నారు అంటే నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి పోలవరం ద్రోహి ఎవరో.